ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఓవైపు నేతలు ఒక్కొక్కరిగా పార్టీని విడి వెళ్తుంటే మరోవైపు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కూడా చేజారిపోతున్నాయి. తాజాగా మరో మున్సిపాలిటీ కూడా వైఎస్ఆర్సీపీకి చేజారిపోయింది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగిరింది. కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీకి చెందిన చెన్నుబోయిన చిట్టిబాబు చైర్మన్గా, చుట్టుకుదురు శ్రీనివాస్ వైస్ చైర్మన్గా, ఇండిపెండెంట్ అభ్యర్థి కర్మికొండ శ్రీలక్ష్మి వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఫలితాలు వెల్లడించారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై మొదటి నుంచి ఉత్కంఠ కొనసాగింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్లో తీర్పు ఫలితం వచ్చింది. భారీ బందోబస్తు మధ్య సీల్డ్ కవర్ను తెరిచి అధికారులు ఫలితాలను ప్రకటించారు. అధికారులు కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీడీపీ గెలుచుకున్నట్లుగా చెప్పారు. కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులున్నాయి. ఇందులో టీడీపీ, వైఎస్ఆర్సీపీ చెరో 14 వార్డులు గెలుచుకున్నాయి. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఇండిపెండెంట్ అభ్యర్థి టీడీపీకి మద్దతు ఇవ్వడంతో టీడీపీ బలం 15కు చేరింది. దీంతో కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ సొంతమైంది. వైఎస్ఆర్సీపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లలో 8 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారు రాలేదు. 2021లో జరిగిన ఎన్నికల్లో కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్లో మొత్తం 29 స్థానాలున్నాయి. అందులో వైఎస్ఆర్సీపీకి 14, టీడీపీకి 14 స్థానాలు దక్కాయి. ఇండిపెండెంట్గా ఒకరు గెలిచారు. అయితే ఇండిపెండెంట్గా గెలిచిన మహిళా నేత టీడీపీకి మద్దతు తెలియజేయడంతో ఆ పార్టీ బలం 15కు పెరిగింది. అయితే అప్పటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఎక్సఫిషియో ఓటుతో వైఎస్ఆర్సీపీకి బలం కూడా 15కు చేరింది. ఈ క్రమంలో అప్పటి ఎంపీ కేశినేని నాని ఎక్సఫిషియో ఓటుపై వివాదం రేగింది. నాని ఓటు అంశంపై వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో తాజాగా 2021లో వేసిన అప్పటి ఎంపీ కేశినేని నాని ఎక్సఫిషియో ఓటు చెల్లుతుందని ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ క్రమంలో సీల్డ్ కవర్లో ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో టీడీపీ బలం 16కు చేరడంతో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ టీడీపీ వశమైంది. కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మున్సిపల్ చైర్మన్తో పాటుగా 2 వైస్ చైర్మన్ పదవులు టీడీపీ ఖాతాలో చేరాయి. దీంతో వైఎస్ఆర్సీపీకి మరో మున్సిపాలిటీ చేజారిపోయినట్లే అయింది.